వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ నేపథ్యంలో భారత్ కు ఇంధనానికి సహకరిస్తున్న రష్యా మాస్క్ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న అంతర్జాతీయ నిపుణులు. సైబర్ నేరాలపై, మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలి, లక్ష్యంపై దృష్టి పెట్టి చదవాలంటున్న జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్. చింతలపూడిలో కొరియర్ ఈ సెంటర్స్ ను తనిఖీ చేసిన సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐ సతీష్. కోయిలగూడెంలో ఆయుధ కర్మాగారానికి భూములు బలవంతంగా సేకరిస్తే సహించేది లేదంటున్న రైతు నాయకులు శ్రీనివాస్, రైతులు. విజయవాడలో విజయవంతమైన ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ర్యాలీ, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన ప్రదర్శన. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం నందు వెంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయం నందు స్వామివారి నక్షత్రం ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్, అయ్యప్ప స్వామి ఆలయ కమిటీల ఆధ్వర్యంలో పలు కైంకర్యాలు జరిపారు. ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప అంటూ శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. స్వామివారికి మండపారాధన, పుణ్యాహవచనం, మూల విరాట్ కు రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, నీరాజన మంత్రపుష్పాలు అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్నివాసస్వామి, నెక్కల్పూడి సూర్యచంద్రరావు, బాకి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. విశేష పర్వదినాల్లో అయ్యప్ప స్వామి ఆలయంలో విశేష పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ కేసరి రామిరెడ్డి, మమతా దంపతులు తెలిపారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. येन चे धारा मुष्मिल लोके నల్గొండ జిల్లా అమనగల్లు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలలో విషాదం నెలకొంది. భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఒకరికొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో భక్తులు పడిపోయారు. ప్రమాదంలో 11 మంది భక్తులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. నిప్పుల్లో పడ్డవారిని తోటి భక్తులు బయటకు లాగారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ఒక్కసారిగా అందరూ నిప్పుల గుండంలోకి ప్రవేశించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో మార్కండేపురం గ్రామానికి చెందిన అనుమోలు నాగమ్మ అనే వృద్ధురాలు వయోభారంతో బాధపడటంతో ఆమెకు జంగారెడ్డిగూడెం మానవతా సంస్థ తరపున అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ తరపున 5,000 రూపాయలు, బిల్డింగ్ కమిటీ కన్వీనర్ ఎల్ఐసి కృష్ణమూర్తి 1000 రూపాయలు, అల్లూరి రామకృష్ణ 500 రూపాయలు, మొత్తం 6,500 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మధుకుమార్, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు ఎంఐఎన్ పాల్గొన్నారు. వాణిజ్య వ్యాపార రంగాలలో స్థిరపడే విధంగా ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎలిప్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రైజెస్ ఇండియా అధ్యక్షురాలు కె రమాదేవి తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో సాలిపేట నందు గుడెల్లి జస్విత ట్రైనింగ్ సెంటర్ కార్యాలయం నందు బుధవారం ఔత్సాహిక వ్యాపార వాణిజ్యవేత్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇంటికో వ్యాపారవేత్త అనే ప్రభుత్వ లక్ష్యంతో తాము పనిచేస్తున్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ బాలకృష్ణ తెలిపారు. నూతనంగా వ్యాపారం చేసుకునే వారి కోసం ప్రభుత్వ పథకాలు, నైపుణ్యవంతమైన వ్యాపార మెలకువలు, సాంకేతిక విధానాలు, బ్యాంకు రుణాలు, సబ్సిడీ, ఆర్థిక లావాదేవీలు, ఇండస్ట్రీ లైసెన్స్, ఆన్లైన్ విధి విధానాలు తదితర అంశాలపై సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు గుమ్మడి శివనారాయణ రాజు, నోడల్ ఆఫీసర్ జితేంద్ర, జి ప్రవీణ్,
ఏపీఎస్ఎస్డిసి సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా అనేక మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. పూర్తి వివరాలకు 9985735353 నెంబర్ను సంప్రదించాలని బాలకృష్ణ కోరారు. ఈ ఎలిప్ ఇండస్ట్రీ ద్వారా BDS ప్రోగ్రామ్ జరిగిందండి, బిజినెస్ డెవలప్మెంట్ సర్వీస్ ప్రోగ్రామ్. దీనిలో వెల్ఫేర్ అసిస్టెంట్లు కొంతమంది టార్గెటెడ్ గ్రూప్స్ అటెండ్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ని తీర్చిదిద్ది గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయాలు ఉన్నాయి అనే దానిపైన పూర్తి విశ్లేషణ, వాళ్ళకి నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఇండస్ట్రీస్ ఎలా స్థాపించాలి, ఇండస్ట్రీస్ స్థాపించడం కోసం గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటి సహకారాలు ఉన్నాయి అనేవి ముఖ్యంగా ఈ యొక్క 1 డే BDS ప్రోగ్రాంలో మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న టార్గెటెడ్ గ్రూప్స్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా మళ్ళీ దీన్ని గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ని తీర్చిదిద్ది వాళ్ళ చేత ఇండస్ట్రీ స్థాపించడంలో వీళ్ళ సహకారాలు అందే విధంగా మేము వాళ్ళకి వాళ్ళ 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని సక్సెస్ఫుల్ గా విజయవంతంగా కూడా వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. ఎలీప్ అనే ఆర్గనైజేషన్ 32 సంవత్సరాల నుంచి ఉందండి. మేము ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వర్క్ చేస్తాము. అలానే మాకు ఇండస్ట్రియల్ ఎస్టేట్లు అవన్నీ ఉన్నాయి. సో ప్రెజెంట్ ఈ BDS ప్రోగ్రామ్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్స్ ఒక్క ఫండ్స్ తో ర్యాంప్ ప్రాజెక్ట్ కింద మేము 1 డే BDS ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నాము. ఏపీలో ఉన్న వేరియస్ డిస్ట్రిక్ట్స్ లో కూడా కండక్ట్ చేశాము. ఈ రోజు ఏలూరులోని జంగారెడ్డిగూడెంలో ఈ 2వ విడత BDS ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేశామండి. ఇందులో ఎవరైతే శిక్షణ తీసుకున్నారో వీళ్ళకి గవర్నమెంట్ పాలసీస్, అలానే వేరియస్ మార్కెటింగ్ లింకేజెస్, అలానే లోన్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి, DPR ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఎవరికైనా వాళ్ళ సొంత కాళ్ళ మీద ఇండస్ట్రీ పెట్టుకోవాలి అని ఉంటే యూ కెన్ అప్రోచ్ అస్. మేము మీకు కావాల్సిన సహాయ సహకారాలను కూడా అందిస్తాము. సో మా అసోసియేషన్ నంబర్ వచ్చేసి 8978988002 8978988008 అండి. మాది విజయవాడలో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, అనకాపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, అలానే కర్నూలు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, కుప్పంలో కూడా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. ఎవరైనా సరే మీరు చిన్నగా ఒక వ్యాపారం పెట్టుకోవాలి, మీ సొంతంగా పెట్టుకోవాలి అంటే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కూడా జక్కంపూడిలో అవైలబిలిటీ ఉందండి. ఎవరైనా సరే వాళ్ళ సొంతంగా ఒక చిన్న యూనిట్ పెట్టుకోవాలి, దానికి ఏ విధంగా సహాయ సహకారాలు కావాలి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జంగారెడ్డిగూడెం హై స్కూల్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధి వద్ద బుధవారం సందర్భంగా భారీ అన్నసమారాధన చేశారు. సుమారుగా 1800 మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ వరసిద్ధి వినాయక నిస్వార్థ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అన్నప్రసాద వితరణలో సేవలు అందజేశారు. అన్నప్రసాద వితరణకు మధ్యాహ్నపు సోమేశ్వరరావు, యజ్ఞ పరమేశ్వరి దంపతులు, వారి కుమారుడు మనోజ్ హరిచంద్ర, కుమార్తె హర్షిత సాయి రత్నాలు సహకరించారు. దాతల సహకారంతో అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మందోటి హరిబాబు, ఎం మహేశ్వర, వెంకటకృష్ణ చైతన్య, ఎం శ్రీ వెంకటేష్, అట్లూరి కృష్ణ, బైనీరు వద్ద వెంచేసిన నవగ్రహ దేవదేవతల పేరు మీద ఆలయ చైర్మన్ దంపతులు, పవర్ మోటార్స్ తదితరులు సరుకులు, కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తేడా మహేష్, కాటం నాగమురళి, కర్పూరం సాయి, చుండ్రు అనిల్ కుమార్, ఎం కిరణ్ కుమార్ దంపతులు, విజయ్ కుమార్ దంపతులు, కానూరి గంగాధర్రావు, శ్రీధరాల శ్రీనివాస్, వెంకట గంగాధర్, చల్ల వరప్రసాద్, ర్యాలీ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. జంగారెడ్డిగూడెం డివిజన్ జర్నలిస్టులు విజయవాడ ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లారు. జంగారెడ్డిగూడెం, బొట్టాయిగూడెం, జీలుకుమిల్లి, వేలేరుపాడు, చింతలపూడి మండల మీడియా ప్రతినిధులు వీరిలో ఉన్నారు. రాష్ట్ర కార్యదర్శి, మీడియా కమిటీ మెంబర్ కెఎస్ శంకర్రావు జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నా, ఏళ్లు గడుస్తున్నాయి గానీ జర్నలిస్టుల డిమాండ్లు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు ఉంటున్నాయని నిరసన తెలిపారు. పాలకులు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అన్నారు. మీడియాతోనే నాయకులు, ప్రజా ప్రతినిధులు అంటగాగుతారని, కానీ వారి ఇతిబాధలు, కష్ట నష్టాలు పంచుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పాత్రికేయుల సమస్యలపై నిరంతరం రాజీ లేని పోరాటం చేసేది ఫెడరేషన్ అని శంకర్రావు అన్నారు. ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షులు పిఎన్వి రామారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో పాత్రికేయులు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులకు ఇల్లు స్థలాలు, పెన్షన్ సౌకర్యం, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పథకాలు వెంటనే అమలు జరపాలని కోరారు. నియోజకవర్గం ఉపాధ్యక్షుడు కలపాల శ్రీనివాస్, జర్నలిస్టులు ఉప్పల కృష్ణ, అద్దెటి వెంకటేశ్వరరావు, లక్కబతుల వెంకట్, నూజివీడు కిషోర్, గరువు బాబురావు, కడిమి రాజేష్, ఎన్వి అప్పారావు, బొంతు రామారావు, ఏగలపాటి శివ, మహిళా జర్నలిస్టులు సెనారపు అను, వల్లేపు మంగ నాగేంద్ర పాల్గొన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారం చేస్తామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి భరోసా ఇచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ కమిటీ పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు అధ్యక్షతన తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు భారీ స్థాయి సభ జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. చింతలపూడి సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్డు సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆన్లైన్ ఆర్డర్లను పరిశీలించి పార్సిల్ వస్తువులను పరీక్షించారు. చట్ట వ్యతిరేక వస్తువులు ఏమైనా గుర్తించిన వెంటనే సమాచారం ఇవ్వాలని ఈ కార్డు సిబ్బందికి సూచించారు. పార్సిల్స్ పై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనుమానం కలిగితే పోలీసులను సంప్రదించాలని అన్నారు. పార్సిల్స్ పై నిర్దిష్టమైన చిరునామా ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. 1కి 2 సార్లు పార్సిల్స్ ను పరీక్ష చేసుకోవాలని సూచించారు. బహుళ పంటలు పండే భూములు భూసేకరణ చట్ట విరుద్ధమని నేవీ ఆయుధ డిపో పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటే ప్రతిఘటన ఉద్యమం తప్పదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం కోయిలగూడెం మండలంలో బోడిగూడెం, మంగపతి దేవిపేట, బర్కిట్ నగర్, ఓట్లగూడెం గ్రామాలలో పర్యటించి ప్రతిపాదిత నేవీ ఆయుధ డిపో ప్రాంతంలో పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకుల బృందం పరిశీలించింది. ఆయా గ్రామాల రైతులతో రైతు సంఘం నాయకులు మాట్లాడారు. బలవంతపు భూసేకరణ చేస్తే ప్రజలు, రైతులు ఇబ్బంది పడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, చట్ట విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడం తగదని అన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం ప్రభుత్వ అవసరాలకు భూసేకరణ చేస్తే 70% ప్రజల ఆమోదం తెలపాల్సి ఉందని అన్నారు. నేవీ ఆయుధ డిపో పేరుతో బలవంతంగా భూములు లాక్కోవాలని చూడటం తగదని తెలిపారు. అభివృద్ధి పేరుతో ప్రజల జీవితాలను నాశనం చేయకూడదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంసాని కిషోర్, జక్కుపెద్ద వెంకన్న, మధు, కానూరు శ్రీను పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు కోయిలగూడెం మండలం బోడిగూడెం, మంగపతిదేవిపేట, బర్కిట్ నగర్, రేగులగుంట ఈ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర బృందం పర్యటన చేస్తా ఉన్నాం.
రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, ఇతర జిల్లా నాయకులందరూ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ప్రధానంగా నావీ ఆయుధ డిపో పేరుతో బలవంతంగా రైతుల భూములు లాక్కునే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. నిన్న కాక మొన్న గౌరవ ఎంపీ గారు పుట్టా మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ ఇవాళ అభివృద్ధి జరుగుతుంది, జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది, ఆయుధ డిపో వస్తే అని చెప్తా ఉన్నారు. కానీ మీరిచ్చిన డిపిఆర్ లోనే ఉన్నది ఈ ఆయుధ డిపో వస్తే ఇక్కడ ఏమీ అభివృద్ధి జరగదు. రెండోది ఇక్కడ పంట భూముల విలువ కూడా ఉన్న పంట భూముల విలువ కూడా పడిపోయే పరిస్థితి ఉన్నది. రెండోది 2 కిలోమీటర్ల మేర ఎటువంటి కట్టడాలు గాని ఎటువంటి నిర్మాణాలు గాని చేయకూడదని చెప్పేసి కూడా మీరిచ్చిన డిపిఆర్ లోనే కనపడతా ఉన్నది. మరి ఇట్లాంటి మీరే చెప్పి అవన్నీ కూడా ఉల్లంఘించి ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎవరు అంగీకరించకుండా గానీ మీకు మీరుగానే అంగీకరించారని చెప్పేసి అబద్దాలు మాట్లాడడం సరైనది కాదు. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పటికైనా ఈ బలవంతపు భూసేకరణ ఆపాలి, ఈ ప్రయత్నాలు ఆపాలి. ఇవాళ చెప్తున్నాం, అభివృద్ధికి మేము వ్యతిరేకమే కాదు. అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి లేని ప్రాంతం చాలా ఉన్నది. అట్లాంటి భూములు సేకరించి ఆయుధ డిపో పెట్టి అభివృద్ధి చేయండి. అంతే తప్ప అభివృద్ధి అయిన ప్రాంతాన్ని నాశనం చేసి మీరు అభివృద్ధి చేస్తామని చెప్పేసామంటే అన్ని అబద్దాలు తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ఈ బలవంత భూసేకరణ వ్యతిరేకంగా ఈ గ్రామాల రైతులు ప్రజలు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. పరింపూడి రెవెన్యూలో కొంత భూమి ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఆయుధ కర్మాగారం పెట్టడానికి నిర్ణయించిందని మొన్న పుట్టా మహేష్ యాదవ్ గారు మీడియా ద్వారా తెలియపరిచారు. అయితే ఈ ఆయుధ కర్మాగారం పెట్టే భూములకి 28 కిలోమీటర్ల దూరంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని మేమంతా ఆశిస్తున్నాం. అయితే ఈ తరుణంలో ఈ ఆయుధ డిపోను ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేది మాకు పిడుగు లాంటి వార్త. ఇక్కడ గాని ఆయుధ డిపో ఏర్పాటు చేస్తే ఈ భూముల్లో ఉన్న రైతులందరూ చిన్న సన్నకారు రైతులే. వీళ్ళంతా జీవనోపాధి అంతా వ్యవసాయమే. ఈ వ్యవసాయ ఆధారిత కుటుంబాలన్నీ రోడ్డును పడతాయి. దయచేసి ఈ ఆయుధ డిపోని వేరే ప్రాంతానికి తరలించాలని. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ఓన్లీ పంట భూములు అభివృద్ధి చెందిన పంట భూముల్ని నాశనం చేయొద్దని చెప్తున్నాం, అంతవరకే. మాకు పరింపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల భూమి ఉంది. మాకు ఆయుధ డిపో నావీ డిపో పెట్టడానికి ఇక్కడ ఎంపీ గారు బాగా కృషి చేస్తున్నారు. కానీ మాకు ఈ యొక్క ఆయుధ డిపో పెడితే మా భూములన్నీ 2 పంటలు పండే భూములు, మొక్కజొన్న అలాగే ఊరి తర్వాత పోగ పండే భూములు ఇవన్నీ ఈ ఎంపీ గారు 2-3 సార్లు చెప్పారు. రైతుల్ని అరెస్ట్ చేసైనా సరే, మేము జైల్లో పెట్టైనా సరే మేము ఈ యొక్క ఆయుధ కర్మాగారం పెడతామని 2-3 సార్లు చెప్పి ఉన్నారు. కానీ మేము మా ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ ఈ ఒక్క భూమి మాత్రం ఆయుధ డిపోకి ఇవ్వని మేము తెలియజేస్తున్నాను. రాష్ట్ర కార్యదర్శి, నాతో పాటు మా రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, ఏలూరు జిల్లా రైతు సంఘం కార్యదర్శి, జిల్లా ప్రెసిడెంట్ భాస్కర్ రావు గారు, ఇక్కడ ఉండే ఇతర రైతు పెద్దలందరూ కూడా ఈ కోయిలగూడెం మండలంలో రేగులకుంట, బోడెగూడెం, ఇతర గ్రామాలు మంగపేట, దేవిపేట ఇవి పర్యటిస్తున్నాం. పచ్చని పంట పొలాలు మనం చూస్తుంటే కడుపు నిండుతూ ఉంది. కానీ ఇలాంటి పచ్చని పంట పొలాల్లో ఇక్కడ ఏలూరు ఎంపీ గారు పుట్టా మహేష్ యాదవ్ గారు నావీ ఆయుధ డిపో పెడతారట. మరి ఏం సాధిద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఎక్కడో కడప నుంచి వచ్చిన ఆయనకు ఇక్కడ ప్రజలు ఆదరించి ఓటు వేసి ఎంపీగా గెలిపిస్తే ఇక్కడ రైతులకు అదనపు సౌకర్యాలు ఇప్పించాల్సింది పోయి పంట పొలంగా ఏం చేయాలి, ఇరిగేషన్ ఎలా అభివృద్ధి చేయాలి, లేదా ఇతరత్ర సౌకర్యాలు ఏం చేయాలి, ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేయాల్సింది పక్కన పెట్టేసి రకరకాల పంటలు, మొక్కజొన్న, పొగాకు, జీడి మామిడి, అరటి, కూరగాయలు, రకరకాల పంటలు, బహుళ పంటలు పండే ఈ భూములను 2 పంటలు పండుతున్నాయి. ఈ పొలం దగ్గర మొదటి పంటగా వరి వేశారు, వరి తీసేసి మొక్కజొన్న వేశారు. కళ్ళకు నిండుగా పంట ఉంది. ఇలాంటి పంట పొలాలను ఆయుధ డిపోగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం అంగీకారం కాదు. ఇది మొత్తం మేము గ్రామాల్లో పర్యటిస్తున్నాం. ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఒకే మాట చెప్తున్నాడు, మా ప్రాణాలు పోయినా సరే ఈ భూములు వదులుకోం, ఈ భూములు మాకు సర్వస్వం, ఈ భూములే మాకు జీవం. అలాంటి భూముల విషయంలో ఆయుధ డిపో పెడతామని చెప్పేసి అనడం చాలా అన్యాయమైన మాట అని చెప్పేసి మేము భావిస్తాం. జంగారెడ్డిగూడెం ఛత్రపతి శివాజీ త్రిశత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెంకటేశ్వర విద్యా సంస్థల నందు ఆయా కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ గాళ్ల శ్రీనివాసరావు, సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డిల అధ్యక్షతన కళాశాల మహిళా సాధికారిక విభాగం, శిశు సంక్షేమ మరియు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ సైబర్ నేరాలను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎవరికి మన మొబైల్ నంబర్ కి వచ్చిన పాస్వర్డ్లను షేర్ చేయకూడదని, అనుకోని లింకులు వచ్చినప్పుడు వాటి జోలికి వెళ్లొద్దని, అదే విధంగా చాలా మంది ఉద్యోగాలను కల్పిస్తామని కూడా మభ్యపెట్టి మన దగ్గర నుంచి నగదు అపహరిస్తున్నారని, ఏ ఉద్యోగాలు నోటిఫికేషన్ లేకుండా ఉండవని, కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సైబర్ మోసం జరిగినట్లయితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని అన్నారు. అదేవిధంగా టీనేజర్లలో మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువగా ఉంటుందని, ఏ విధంగానూ మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని, వారిని వారి కుటుంబ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. ఇరు కళాశాలల ప్రిన్సిపల్ డాక్టర్ గాల శ్రీనివాసరావు, కె నాగేశ్వరరావు, శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, జంగారెడ్డిగూడెం శిశు సంక్షేమ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, భారతీయ సమాజంలో స్త్రీ శక్తి ఆకాశంలో సగం అని, ఇటీవల కాలంలో విద్య, వృత్తి, ఉద్యోగ రంగాలలో కూడా స్త్రీలు మంచి స్థానాలలో రాణిస్తున్నారని, స్త్రీ అభివృద్ధి పదం వైపు నడవాలని అన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ సిహెచ్ రమాదేవి, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ జంగారెడ్డిగూడెం నుంచి బ్యూలా, కళాశాల ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు, ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్, సబ్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ మధు, సీనియర్ అధ్యాపకులు సిహెచ్ బద్రీనారాయణ, టీవీ రాంబాబు, మహిళా సాధికారిక విభాగపు మెంబర్లు, ఇతర అధ్యాపకేతర సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఇది ఒకటి రికగ్నైజ్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం విమెన్ కాంట్రిబ్యూషన్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ విమెన్ సేఫ్టీ ఇలాంటి సిగ్నిఫికెంట్ ఇష్యూస్ రిగార్డింగ్ విమెన్ గురించి వీఆర్ స్ట్రెస్సింగ్. ఎవరైనా కొంచెం ఈ సెషన్ పార్టిసిపేటరీగా చేస్తాం. మనం ఎవరైనా చెప్పొచ్చా ఈ లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేశారా, చేశారు ఈ దిస్ కార్యక్రమం? ఓకే ఫైన్. ప్రతి ఇయర్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. అది ఒక మీనింగ్ఫుల్గా, ఒక ట్రాన్స్ఫర్మేటివ్గా ఒక చేంజ్ వస్తుందా, మన లోపల సమ్ ప్రోగ్రెసివ్గా ఒక డెవలప్మెంట్ వస్తుందా అని మనం అందరూ కొంచెం ఇంట్రోస్పెక్ట్ చేయాలి. ఒక ప్రోడక్ట్ వీఆర్ పర్చేసింగ్ అంటే అది కూడా అమెజాన్, మింత్రా అలాంటి ప్లాట్ఫామ్స్ వీఆర్ యూసింగ్. ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్, ఒక మెడిసిన్ యు ఆర్ బై గెటింగ్ వన్ మెడిసిన్ అది కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. యు ఆర్ లుకింగ్ ఇన్ టు సమ్ కంటెంట్, యూట్యూబ్లో సమ్ కంటెంట్ చూస్తున్నారు. ఒక మూవీ యు ఆర్ చెకింగ్, ఒక టికెట్ యూ వాంట్ టు బుక్, ఒక మూవీ టికెట్ ఆర్ ఒక బస్ టికెట్ బుక్ చేయాలి. ఆస్పెక్ట్స్ లో వీఆర్ యూజింగ్ డిజిటలైజేషన్ ఇన్ అవర్ లైఫ్. సో ఎవ్రీ ఆస్పెక్ట్ లో ఒక డిజిటల్ ఎలిమెంట్ అనేది ఉంది. సో ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత అదిలో ఉన్న మన రిస్క్ అండ్ వల్నరబిలిటీస్ ఇది కూడా ఎక్కువైపోయింది. ఇన్ ఆల్ దీస్ స్పియర్స్ మనం ఏ ఫెసిలిటీస్ వాడుతున్నామో మనం కూడా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తున్నాము. వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ గివింగ్? లెట్స్ థింక్ at this point. మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇది యూజ్ చేస్తున్నారు. అందులో ఫొటోస్ అప్లోడ్ చేస్తారా? అందరూ చేస్తారా? చేయట్లేదా? ఫొటోస్ పెడతారు. యూ టేక్ ఫొటోస్ ఆన్ యువర్ ఫోన్స్, యూ టేక్ సెల్ఫీస్, అది ఇన్స్టాగ్రామ్ లో పెడతారు. ఇది మీరు మాత్రం చూస్తారా? అందరూ చూస్తారు కదా. ఈ సోషల్ మీడియా అనేది ఫొటోస్ విల్ బి యూజ్డ్ బై ఆఫెండర్స్, క్రిమినల్స్. ఈ ఫొటోస్ యూజ్ చేసి అది మార్ఫ్ చేయడం, అది యూజ్ చేసి మనీ బ్లాక్మెయిల్ చేయడం, థ్రెటన్ చేయడం. భారత్ కు రష్యా భరోసా కల్పించింది. గల్ఫ్ సంక్షోభం వేళ ఇంధన సాయానికి సిద్ధమైంది. గల్ఫ్ సంక్షోభం వేళ భారత్ కు ఇంధన సాయం చేస్తామన్న రష్యాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. యుద్ధం ముదిరితే అదనపు చమురు సరఫరాకు మాస్కో హామీ ఇచ్చింది. దేశంలో 50 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్రం తెలియజేస్తుంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలతో ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర నిపుణులు సంకేతాలిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పెట్రోలియం శాఖ తాజాగా తెలియజేస్తుంది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ భారత్ కు దాని మిత్రదేశం రష్యా అండగా నిలిచింది. యుద్ధ పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే భారత్ కు అవసరమైన అదనపు ఇంధనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మాస్కో భరోసా ఇచ్చింది. కీలకమైన హోర్ముజ్ జలసంధి మీదుగా రవాణా ప్రమాదకరంగా మారవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో రష్యా ప్రకటన భారత్ కు వ్యూహాత్మకంగా పెద్ద ఊరటనిచ్చింది. దేశంలో ఇంధన కొరత ఏర్పడవచ్చనే ఊహాగానాలపై కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం దేశీయంగా 50 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇందులో 25 రోజుల ముడి చమురు, మరో 25 రోజుల రిఫైన్డ్ ఉత్పత్తులు ఉన్నాయని తెలిపింది. స్వల్పకాలంలో సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ధీమా వ్యక్తం చేశారు.
పరిస్థితిని పర్యవేక్షించేందుకు 24 గంటల కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. సరఫరా పరంగా భరోసా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు $80 దాటింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ధరలు సుమారు 10% పెరిగాయి. ఇది భారత్ దిగుమతి బిల్లుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు దారి తీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు విమాన ఇంధన నిల్వలపై కూడా పౌర విమానయాన శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ నేపథ్యంలో భారత్ కు ఇంధనానికి సహకరిస్తున్న రష్యా మాస్క్ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న అంతర్జాతీయ నిపుణులు. సైబర్ నేరాలపై, మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలి, లక్ష్యంపై దృష్టి పెట్టి చదవాలంటున్న జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్. చింతలపూడిలో కొరియర్ ఈ సెంటర్స్ ను తనిఖీ చేసిన సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐ సతీష్. కోయిలగూడెంలో ఆయుధ కర్మాగారానికి భూములు బలవంతంగా సేకరిస్తే సహించేది లేదంటున్న రైతు నాయకులు శ్రీనివాస్, రైతులు. విజయవాడలో విజయవంతమైన ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ర్యాలీ, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన ప్రదర్శన. వార్తలు సమాప్తం. నమస్కారం.